జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు అయినా మేల్కోని సర్కార్, గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించిన ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలడ్డు అంటూ ప్రజల తాగునీటి కష్టాలపై ఈనాడు పరిశీలన. చాలా తెలివైనటువంటి పని, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు సమస్యలనే ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్కి పెట్టుకొచ్చింది. ఇంతకీ అందులో ఉన్నటువంటి సందేహం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా సాగునీటి ప్రాజెక్టులు విపరీతంగా వచ్చేసి రోజు అప్పుడు ఏది బండ్ల కొద్దీ నీళ్ళన్నీ ఇళ్లల్లో వాడేసుకుని ఆ పైన ఇంకో 2 బళ్ళు బయట వాళ్ళకి అమ్ముతుండేవాళ్ళు. అక్కడ దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య, దానికి పరిష్కారాలు ఎవరూ చేయలేదు. జగన్ ఈ 5 ఏళ్లలో చేయలేదు, అది నిజం. అంతకుముందు 14 ఏళ్ళు ఉన్న చంద్రబాబు చేయలేదు, 21 ఏళ్ళు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయలేదు. దానికి ఎందుకు లేదు పరిష్కారం అంటే, ప్రత్యేకించి దానికోసం వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి ధైర్యం ఏ ప్రభుత్వము చేయట్లేదు. రాస్తే వార్త ఇన్ని సంవత్సరాలుగా, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళు అయినా కూడా అక్కడికి మంచినీళ్ళకి ఇప్పటికీ తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కరెక్ట్ వార్త. కానీ జగన్ వచ్చాక మాత్రమే నీటి కరువు వచ్చింది అనేటువంటి వార్త రాయడం వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్, ఈ ఎన్నికల సందర్భంలో ఎలాంటి ఎజెండాలను క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఓపెన్ సీక్రెట్.